ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ చక్కనైనటువంటి మాట చెబుతున్నారు. నీ దరిద్రత నేనెరుగుదును. స్మరణ సంఘముతోనే ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, నీ దరిద్రత నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నీవు దరిద్రుడను అని చెప్పి అనుకుంటున్నావు. నిజానికి నీ దరిద్రత యొక్క ఆ లోతెంతో నాకు బాగా తెలుసమ్మా స్మరణ సంఘమా. నేను అంటున్నాను, నీవు దరిద్రుడవు కాదు, ధనవంతుడవే అని ప్రభు చెబుతున్నాడు. ఏమిటి ఈ దరిద్రత? ఏమిటి ఈ ధనికత్వము? దేనిని బట్టి దరిద్రులను తీర్చబడతాం? దేనిని బట్టి మనము ధనము కలిగిన వారిమని చెప్పి తీర్చబడతాం? మనము లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు చూసినట్లయితే గనక అక్కడ యేసయ్య మాట్లాడుతున్న ఒక ఉపమానం కనిపిస్తోంది. అక్క లూకా సువార్త 19వ అధ్యాయములో 16వ అధ్యాయములో 19వ వచనము నుండి 31వ వచనము వరకు చూసినప్పుడు యేసయ్య వారు బోధిస్తున్నటువంటి ఒక ఉపమానము కనిపిస్తోంది. ఒక పట్టణములో ఒక ధనవంతుడు ఉన్నట్ట. ఈ ధనవంతుడు బోలెడన్ని రాజభోగాలను అనుభవిస్తున్నాడంట. వాడికి అద్భుతమైన వస్త్రాలున్నాయి, చక్కనైనటువంటి ఆహారం ఉంది, వాడి ఇల్లు అద్భుతమైనటువంటిదిగా ఉంది. అదే చోట వాడి ఇంటి దగ్గరే ఒక మాట వాడుతున్నాడు. అక్కడ లాజరు అను ఒక దరిద్రుడుండెను. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఈ మాటలు మనం మాట్లాడుకుంటాం. మనుషుల యొక్క తలంపులు వేరే, దేవుని యొక్క తలంపులు వేరే. మనుషుల మాటలను బట్టి నీ గుండె చెదరనియొద్దు. మనుషుల మాటలను బట్టి నిరాశ నీ దరికి చేరనివ్వద్దు. మనుషుల మాటలను బట్టి భయపడవద్దు. మనుషులు ఎన్నెన్నో చెబుతారు, కానీ ప్రభువు చెప్పే మాట మాత్రమే నెరవేరుతుంది తప్ప మనుష్యులు మాట్లాడే మాటలు కాదు. లాజరును చూసి ప్రతి ఒక్కడు కూడా అంటున్నాడు, వీడు దరిద్రుడురా, వీడికి ఇల్లు లేదు, వీడికి ఇల్లు లేదు, వీడు తినడానికి తిండి లేదు, వీడు కట్టుకోవడానికి బట్ట లేదు, వీడి దగ్గర డబ్బులు లేవు, వీడి దగ్గర ఏ విధమైనటువంటి ఆస్తులు లేవు, వీడి దగ్గర ఏ విధమైన సంపదలు లేవు, వీడి దగ్గర ఏ విధమైన వస్తువులు లేవు. జాగ్రత్త ప్రియ విశ్వాసి, లోకము నిన్ను నీకున్న వస్తువులను బట్టి కొలుస్తూ ఉంటది. నీకున్న వస్తువులను బట్టి కొలుస్తూ ఉంటుంది. నీ దగ్గర విస్తారమైన ధనముందా? బోలెడంత బంగారం ఉందా? బోలెడన్ని పొలాలు ఉన్నాయా? బోలెడన్ని ఇల్లు ఉన్నాయా? అప్పుడు నిన్ను ఒక విలువైన వానిగా లెక్కిస్తాయి. కానీ ప్రభు అంటున్నాడు కదా, నీవు కలిగి ఉన్న దానిని బట్టి, ఇహలోక సంబంధమైన వాటిని వేటినైతే నువ్వు కలిగి ఉన్నావో వాటిని బట్టి నిన్ను నేను కొలవను. లోకము నిన్ను దరిద్రుడని పిలవచ్చు గాని నీ స్థితి వేరే. లాజరును లోకము దరిద్రుడు అంటోంది. ఎందుకంటే లాజరు గుమ్మము దగ్గర కూర్చుంటున్నాడు. ధనవంతుడి ఇంట్లో నుంచి తినేగా మిగిలినటువంటి పదార్థాలు ఏవైతే పడేస్తున్నారో అవి తింటున్నాడు. లాజరుకు స్వంతంగా ఒక చిన్న పాక కూడా లేదు. లాజరుకు సరి అయినటువంటి వస్త్రాలు లేవు. లాజరు దగ్గర ఏ విధమైన వస్తువులు లేవు. ఇహలోక సంబంధముగా అవన్నీ కూడా ఎక్కడమంటండి? ఇహలోక సంబంధమే. ఈ వస్త్రాలు ఎక్కడివి? పరలోకంలో ఈ వస్త్రాలు పనికిరావు. పరలోకంలో ఈ వస్త్రాలు పనికిరావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రక్షణ వస్త్రాన్ని పట్టుకెళ్తావు. నీ రక్షణ వస్త్రం సరిగా ఉన్నట్లయితే గనక ప్రభువు నీకు అక్కడ మహిమ వస్త్రాన్ని ఇస్తాడు. నీ రక్షణ వస్త్రం సరిగ్గా ఉన్నట్లయితే గనక ఆ రక్షణ వస్త్రాన్ని సరిగ్గా ఉంచుకోవడం ఎలాగా? ఈ ప్రకటన గ్రంథంలోనే చెబుతున్నాడు, మహాశ్రమల నుండి వచ్చిన వారు. దానితో పాటుగా అసలైన మాట చెబుతున్నాడు, గొర్రెపిల్ల విలువైన రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నవారు. మన వస్త్రములనగా ఈ వస్త్రములు కాదు, నీ పాపమును దాచుకోవడానికి నువ్వు ధరించేవి ఈ వస్త్రాలు. ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించావా? పాపము చేసినప్పుడు ఆదాము అవ్వలు దిగంబరులమని తెలుసుకున్నారు. వారి పాపమును కప్పిపుచ్చుకోవడానికి, వారి పాపమును జ్ఞాపకం చేసే దిగంబరత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారు వస్త్రాలు ధరించడం మొదలు పెట్టారు. అనగా ఈ బట్టల ద్వారా నువ్వు చేస్తున్న పనేంటో తెలుసా? నీ పాపాన్ని దాస్తున్నావు. ఒకానొక దినమున ప్రభు నీకు మహిమ వస్త్రాలు ఇస్తాడు. ఎప్పుడయ్యా అంటే ఈ వస్త్రాలు తీసేసి కాదండి, నువ్వు ధరించి పట్టుకు వెళ్ళిన
రక్షణ వస్త్రాన్ని తీసేసి, చాలు నాన్న నీ రక్షణ వస్త్రము చాలా బాగుంది. ఒకసారి మరలా చిన్న కుమారుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని ఆత్మీయ పాఠాలు చిన్న కుమారుడి జీవితంలో. చిన్న కుమారుడు అంతటినీ పోగొట్టుకున్న తర్వాత ఏ వస్త్రాన్ని ధరించాడో తెలుసా? మారు మనస్సు అనే వస్త్రాన్ని ధరించాడు. ఇప్పుడు చిన్న కుమారుడు వేసుకున్నటువంటి బట్టలు ఏం బట్టలు అంటే రేమణ్ కంపెనీయో లేకపోతే ఇంకొక రకమైన కంపెనీవో కాదండి. మారు మనస్సు అనబడేటువంటి వస్త్రాలు. ఆ మారు మనస్సు అనబడేటువంటి వస్త్రాలు, పశ్చాత్తాపం అనబడేటువంటి వస్త్రాలు, పాపక్షమాపణ అనబడేటువంటి వస్త్రాలు, విజ్ఞాపన అనబడేటువంటి వస్త్రాలు అవి ధరించి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడో తెలుసా? ఈ బట్టలు తీసేసి వీడికి ప్రశస్త వస్త్రమును ధరింపచేయుడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. వాక్యాన్ని ధ్యానించాలి గాని ఎంత చక్కగా ఉంటుందో, ఎంత రుచికరంగా ఉంటుందో, ఎన్ని మలుపులతో ఉంటుందో వాక్యం. మారు మనస్సు అనబడేటువంటి, పశ్చాత్తాపం అనబడేటువంటి ఆ తిరిగి రావడం, తండ్రిని క్షమాపణ కోరడం అనే వస్త్రాన్ని ధరించుకుని వచ్చినప్పుడు తండ్రి అంటున్నాడు, ఈ వస్త్రమును తీసివేసి వీడికి ప్రశస్త వస్త్రము. పరమ తండ్రి దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభువు నిన్ను చూసి అంటాడు, నీ రక్షణ వస్త్రం బాగుంది. జీవగ్రంథంలో నీ పేర్లు అన్ని మంచి టిక్కులే కనబడుతున్నాయి. నువ్వు దేవుని కార్యాలు చాలా చక్కగా చేశావు. లోకములో జీవించినంత కాలము కూడా దేవుని ప్రేమను ప్రకటిస్తూ జీవించావు. నీ మొదటి ప్రేమను నువ్వు మరచిపోలేదు. నీ మొదటి కార్యములను నువ్వు మర్చిపోలేదు. నీ మొదటి ప్రార్థనను నువ్వు మర్చిపోలేదు. నీ మొదటి విశ్వాసాలను నువ్వు మర్చిపోలేదు. నీ విశ్వాసమును కాపాడుకుంటూ మంచి పోరాటము పోరాడుతూ గురి యొద్దకు పరిగెత్తుకుంటా వచ్చావు. కాబట్టి ఈసారి ఆ రక్షణ వస్త్రం తీసే, పోగొట్టుకున్న మహిమ వస్త్రాన్ని నీకు మరలా ధరింప చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. కానీ లోకమేం చూస్తుందో తెలుసా? నువ్వు ధరించినటువంటి ఇహలోక సంబంధమైన వస్త్రాలను చూస్తుంది. నువ్వు ధరించిన ఇహలోక సంబంధమైన వస్త్రాలు. పెళ్లికి వెళ్లాల్సి వస్తే పట్టు చీర కట్టుకోవాలి. క్రిస్మస్ కోటాలు పెడితే గనక పాస్టర్ గారు సఫారీ డ్రెస్ వేసుకోవాలి. పెళ్లి జరుగుతూ ఉంటే గనక సూట్ వేసుకోవాలి, లేదా ఏదైనా స్పెషల్ షేర్వాణి వేసుకోవాలి. లోకము వాటిని చూస్తుంది. ప్రభు నీ నీతి కార్యముల ద్వారా నీవు శుభ్రము చేసుకుంటున్న నీ రక్షణ వస్త్రాలను చూస్తాడు. విశ్వాసమును బట్టి నీవు చక్కబెడుతున్న దేవుని కార్యముల ద్వారా నీవు శుద్ధి చేసుకుంటున్న నీ రక్షణ వస్త్రాలను చూస్తాడు. లోకము లాజరు యొక్క చిరిగిన వస్త్రాలను చూస్తుంది. వారి కంటికి అవే కనబడుతున్నాయి. నిజమే, నీ నీతి క్రియలు లోకానికి కనిపించవు. నీ యథార్థత లోకానికి కనిపించదు. నీ ప్రార్థనా జీవితము లోకానికి కనిపించదు. నీవు మామూలుగా జీవిస్తూ ఉంటే నిన్ను చూసి వారి కంటికి అనిపించినటువంటిది, వారి మనస్సుకు తోచినటువంటి దానిని బట్టి నిన్ను తీర్పు తీరుస్తారు తప్ప నీ హృదయాంతరంగమును చూసేవాడరా తల్లి దేవుడు మాత్రమే. నీ హృదయ వేదనను చూసేవాడు నీ దేవుడు మాత్రమే. అందుకే ఈరోజు స్మరణ సంఘముతో నిన్నటి దినమున అన్నాడు, నీ శ్రమ నాకు తెలుసు. ఈరోజు అంటున్నాడు, నీ దరిద్రత నాకు తెలుసు. నీ దరిద్రత నాకు తెలుసు. లాజరు యొక్క దరిద్రత ఏంటో దేవునికి తెలుసు. నిజం చెప్పాలంటే లాజరు కాదయ్యా దరిద్రుడు. అక్కడ దరిద్రుడు ఎవడయ్యా అంటే ధనవంతుడు మాత్రమే. ఒకానొక రోజున ధనవంతుడు మరణించాడు. కొన్ని రోజులకు లాజరు కూడా మరణించాడు. ఇద్దరూ కూడా పైలోకాలకు తీసుకుపోబడ్డారు. ఒకరోజు ధనవంతుడు కళ్ళు ఎత్తి పైకి చూస్తే అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి లాజరు కనిపిస్తున్నాడు. ఆహా, ఎంత భాగ్యం అది! నా పరమ తండ్రి, నా పరమ తండ్రి. ఒక చిన్న పిల్లవాడిగా ఉండగా ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడో తెలుసా? పొద్దున్న లేవగానే మా నాన్నని ఎత్తుకుంటే ఎంత బాగుంటుంది. ప్రతి పిల్లాడు కూడా దాన్నే కోరుకుంటాడు. మా అమ్మ నన్ను ఎత్తుకుంటే ఎంత బాగుంటుంది, మా అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంటే ఎంత బాగుంటుంది. నీకు తండ్రిగా భావించబడేటువంటి, నీ విశ్వాసమునకు తండ్రిగా భావించబడేటువంటి అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉండడం ఎంత గొప్ప భాగ్యం. లోకములో దరిద్రుడని చెప్పి ఎంచబడినటువంటి లాజరు పరలోకములో ఆ అద్భుతమైన స్థితిని అనుభవిస్తున్నాడు. లోకములో గొప్పవాడని, ధనవంతుడని, ప్రత్యేకమైన వాడని,
ఆశీర్వదించబడిన వాడని. మనుషులకు ఉన్న ఒక గొప్ప అపోహ ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, ఒక ఇల్లు కట్టుకున్నాను, కొంత బంగారం కూడా పోగేసుకున్నాను, ఒక కారు కొనుక్కున్నాను, మా అబ్బాయి లండను, మా అమ్మాయి ఏమో ఎక్కడ ఆస్ట్రేలియా. అయ్యా, ఇవి కాదయ్యా ఆశీర్వాదం. దేవుని వాక్యము సెలవిస్తున్న దాని ప్రకారం ఇవి కాదు ఆశీర్వాదం. వాక్యం ఏం చెబుతోందో తెలుసా? ఒకని యొక్క ధనవృద్ధి వాని జీవమునకు మూలము కాదంట. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనములో, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనములో, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఇవన్నీ కలిమికి సంబంధించినటువంటి, జీవమునకు సంబంధించినటువంటివి కావు. కలిమికి సంబంధించినటువంటివి. సంపదలు అనేటువంటివి ధనవృద్ధికి సంబంధించినటువంటివి. ధనము పెరిగినంత మాత్రాన నీ జీవము పెరుగుతుందని కాదు. ధనము పెరుగుతున్నా కూడా తమ జీవపు స్థితిని పెంచుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథములో అబ్రహాము గారి ధనవంతుడు కాదా? అబ్రహామును బట్టి ఇస్సాకు ధనవంతుడే, ఇస్సాకును బట్టి యాకోబు ధనవంతుడే. రాజైన సొలొమోను కన్నా ధనవంతుడు ఎవడున్నాడు? ఎంత విస్తారమైనటువంటి సంపదలు! యోబు కన్నా కూడా సంపదాపరుడు ఎవడున్నాడు అక్కడ? దేవుని పిల్లారా, ఇంత సంపదలు ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారో తెలుసా? తమ జీవమును కాపాడుకున్నారు, తమ విశ్వాసమును కాపాడుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము గారిని గురించి ఆ విశ్వాసుల సమూహంలో మాట్లాడుతూ అంటారు కదా, ఎవరైతే ఆ గుడారమును కట్టారో లేక ఆ ఇంటిని కట్టారో, ఎవరైతే దానికి పునాది వేశారో అటువంటి ఇల్లు దేవుని చేత నిర్మించబడింది కాబట్టి ఇహలోకములో అబ్రహాం అంట గుడారములో నివసించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకములో గుడారములో నివసించాడు అబ్రహాము. కానీ అబ్రహాము యొక్క నిరీక్షణ ఒకటే, పరలోక రాజ్యములో నా కొరకు జగత్తుకు పునాది వేసిన శిల్పి అయినటువంటి ప్రభువు కట్టిన ఇల్లు ఉంది. అది జీవము. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఎవడయ్యా ధనవంతుడంటే ఎవడైతే నిత్య జీవములోనికి ప్రవేశిస్తాడో వాడే ధనవంతుడు. ఎవడయ్యా లోకములో నిజముగా ధనవంతుడంటే ఎవరైతే క్రీస్తును సంపాదించుకుంటారో వాడే ధనవంతుడు. ఎవరైతే దేవుని కృపలను పొందుతారో వాడే ధనవంతుడు. లోకములో ఉన్నటువంటి వాటిని సంపాదించుకుని వాడు కాదండి. ఈ రోజున ఉంటాయి వాడితో, రేపటి దినాన్ని ఇంకొకటి ఎవడో వాడుకుంటాడు వాటిని. ఈ రోజు నీ మెడలో ఉంటుంది, రేపు ఇంకొకటి మెడలో ఉంటుంది. లోకంలో ఈ మాట చెప్తా ఉంటారు, నిన్న ఎవడో జేబులో, ఈ రోజు నీ జేబులో, రేపు ఎవరి జేబులోనో. నిన్న ఎవరి జేబులోనో ఉంటుంది ఆ నోటు, ఈ రోజు నీ జేబులోకి వచ్చింది, రేపటి దినమున అది ఎవరి జేబులో ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ నిన్న చెప్పిన మాటే మరలా చెబుతున్నాను, నీ రక్షణ, నీ విశ్వాస ఫలము, నీ నిత్య జీవ ఫలము నీతోనే నిలిచి ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం ఈ రోజు చెబుతూ అంటోంది కదా, లోకములో ధన సమృద్ధి నీ నిత్య జీవానికి కారణం కాదు. లోకములో మనం ఊరికే బాధపడిపోతా ఉంటాం, నాకు డబ్బులు లేవయ్యా, నాకు ఇల్లు లేవయ్యా. ఎప్పుడైనా గమనించావా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనములో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనములో యేసయ్య మాట్లాడుతూ అంటున్నాడు కదా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు లాజరుకు లేదు, యేసయ్యకి లేదు. యేసయ్య తలవాల్చుకోవడానికి స్థలమే లేదంట. యేసయ్య విశ్రాంతి తీసుకోవడానికి స్థలమే లేదంట. దేవుని పిల్లలారా, దేనిని బట్టి అతిశయించాలి? యేసయ్య గొప్పోడా? ఇల్లున్న నువ్వు గొప్పోడువా? యేసయ్య పరిశుద్ధుడా? ఇల్లున్న నువ్వు పరిశుద్ధుడువా? అలాగే ఇల్లు లేకుండా జీవించమని కాదు, దేవుడు ఇల్లు కట్టుకోమంటున్నాడు. కానీ ఆ ఇల్లు దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి, దేవుని క్రియలను ప్రకటించేదిగా ఉండాలి, దేవుని కార్యముల గురించి మాట్లాడేటువంటిదిగా ఉండాలి. అది నిజముగానే జ్ఞానం చేత నిర్మించబడినటువంటి ఇల్లుగా ఉండాలి. అంతే తప్ప లోకంలో ఉన్న సొగుసులు, రాజస్థానీ మార్బులండి, గుజరాత్ లో టైల్స్ అండి, అనంతపురం నుంచే స్లాబులండి, అవన్నీ పట్టుకొని చేశామండి, ఈ మధ్యన కొత్తగా వస్తున్న వాపస్ రంగులండి. కాదయ్యా, ప్రార్థనతో కట్టావా? పరిశుద్ధతతో కట్టావా?
యేసయ్యకు ఏ ఇల్లు లేదు ఈ లోకంలో. చూడండి అక్కడ ఇంకొక మాట, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఒక సంఘటన రాయబడతా ఉంది. పన్ను కట్టించుకునేటువంటి వాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. వాడు అడుగుతున్నదంతా కూడా ఏంటో తెలుసా? అరషేకేలు. వాడు కట్టాల్సిన పన్ను అరషేకులు. ఎవరు కట్టాల్సింది? యేసయ్య కట్టాల్సింది. ఆడు వచ్చి అడుగుతున్నాడు, మీ అయ్యగారు పన్ను కట్టరేంటి? అరషేకుల పన్ను కూడా కట్టడానికి లేదా? ఈ మాటలన్నీ కూడా పేతురు గారు ఏదో సమాధానం చెప్పేశారు. ఆడు వెళ్ళిపోయాడు. యేసయ్య అన్నీ ఆలకించాడు. లోపల కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు పేతురు, కానీ యేసయ్య అన్నీ ఆలకించాడు. పేతురుని పిలిచాడు. ఏంట్రా నాన్న, పన్ను కట్టమని వచ్చాడా? సరే, మనము కూడా లోకరీతిని గౌరవిద్దాం. నువ్వు వెళ్ళి ఓ చేపను పట్టుకో, దాని నోట్లో షెకెలు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పు. అంటే యేసయ్య దగ్గర ఏమి లేదన్నమాట. అరషెకేలు కూడా లేదు. కానీ యేసయ్య దగ్గర ఏముందో తెలుసా? నిత్య జీవానికి మార్గం ఉందయ్యా. యేసయ్య దగ్గర ఏముందో తెలుసా? పరమ తండ్రి ప్రక్కన కుర్చీలో కూర్చునేటువంటి అర్హత ఉందయ్యా. యేసయ్య దగ్గర ఏముందో తెలుసా? నీ వంటి నా వంటి పాపిని క్షమించేటువంటి క్షమాపణ బుద్ధి ఉందయ్యా. యేసయ్య దగ్గర ఏముందో తెలుసా? నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి అద్భుతమైన మనస్సు ఉందయ్యా. ఆయన దగ్గర తలవాల్చుకోవడానికి స్థలము లేదయ్యా. ఆయన దగ్గర అరశెక్కులు కూడా లేదయ్యా. ఏమండి, యేసయ్య మరణిస్తున్నాడు, సిలువలో మరణిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? యేసు యొక్క వస్తువులను వేలం వేస్తున్నారు. దేన్ని వేలం వేస్తున్నారు అక్కడ? కేవలము ఒక అంగీ. అంటే యేసయ్యకి ఏమున్నదన్నమాట? అంగీ తప్ప కనీసం నాలాగా చేతికి ఉంగరం కూడా లేదంట. యేసయ్యకి ఇహలోక సంబంధమైన వస్తువులేమీ లేవండి. యేసయ్యకి ఇహలోక సంబంధమైనటువంటి సంపదలేమీ లేవు బిడ్డలారా. నువ్వు దేనిని గురించి ప్రయాసపడుతున్నావు? ఈ లోకములో జీవిస్తున్నావు కాబట్టి ఈ లోకములో నీ జీవితాన్ని సుఖమయము చేసుకోవడానికి నీకు అవసరమైన అనేకమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. చివరాఖరిగా ఓ మాట చెప్పనా? ఒకవేళ నిజంగా యేసయ్యకు సొంత ఇల్లు ఉంటే గనక వాళ్ళ అమ్మతో అని ఉండేవాడు, అమ్మ మరియా మన ఇంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎవరినో ఒకరిని తోడు తెచ్చుకొని రాత్రులు పడుకుంటా ఉండు అని చెప్పుండేవాడేమో. యేసయ్యకి లోకములో ఇల్లు కూడా లేదయ్యా. తన తల్లిని, తన తమ్ముడిని పిలిచి అంటున్నాడు, ఇదిగో నీ తల్లి, జాగ్రత్తగా చూసుకో. తన తమ్ముడికి తన తల్లిని అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవడు దరిద్రుడు? నువ్వు అనుకుంటున్నావు నువ్వు దరిద్రుడు అని చెప్పి. అయ్యా, లోకంలో అందరికీ ఉన్నటువంటివేవి నాకు లేవయ్యా. అందరికీ ఉన్నట్టు ఇల్లు లేదయ్యా. అందరికీ ఉన్నట్టు మంచి బట్టలు లేవయ్యా. అందరికీ ఉన్నట్టు మంచి వస్తువులు లేవయ్యా. ప్రభువు మరలా అంటున్నాడు, కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. లాజరును అందరూ దరిద్రుడని ముద్ర వేస్తారు. లాజరును చూసిన ప్రతి ఒక్కరు కూడా అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులను బట్టి లెక్కించారు. కానీ ప్రభు ఏం చూస్తాడో తెలుసా? లాజరు సంపాదించుకుంటున్న నిత్య జీవపు వారసత్వాన్ని చూశాడు. యవనుడు పరిగెత్తుకుంటా వచ్చాడు యేసయ్య దగ్గరికి. సాయంకాలపు వేళ వచ్చాడు యవనుడు. అయ్యా సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలి నేను. దేనికి వారసుని అవ్వాలి? నిత్య జీవానికి. దేని గురించి మాట్లాడుకుంటున్నావు? నిత్య జీవము. అయ్యా, నిత్య జీవానికి వారసుని అవ్వాలి. యేసయ్య అడుగుతున్నాడు, దాందేముంది నాయన? మోషే ధర్మశాస్త్రం తెలుసు కదా నీకు, నువ్వు అందరికీ బోధించి ఉంటావు కదా. ఈ కురగాడు అంటున్నాడు కదా, బోధించడం ఏంటండి? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినోడి నేను. నాకు దేవుని మార్గాలన్నీ తెలుసు, దేవుని కట్టడలన్నీ తెలుసు, దేవుని ఆజ్ఞలన్నీ తెలుసు. వాటన్నిటినీ కూడా నేను చేస్తూనే ఉన్నాను. చాలా సంతోషం నాన్న. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావా? చేయాల్సిన క్రియలన్నీ చేస్తున్నావా? అబ్బా, నువ్వు చాలా మంచివాడివి. అయితే ఇంకొక్కటి చిన్నది కొదువుగా ఉంది నీలో. నీకున్న ఆస్తిని అమ్మి బేదలకిచ్చేసి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం చెప్పి ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడట. ముఖము చిన్నబుచ్చుకొని అంటే అతగాడు దేనిని ప్రేమిస్తున్నాడండి? ఇహలోక సంబంధమైన ఆస్తులను ప్రేమిస్తున్నాడు. నీకు ఆస్తి లేదని దరిద్రుడు అనుకోవద్దు. మనుష్యుల దృష్టిలో నువ్వు దరిద్రుడవైనా పర్వాలేదు, దేవుని దృష్టిలో నీవు ధనవంతుడవు. నువ్వు మనుష్యుల దృష్టిలో దరిద్రుడవని అనిపించుకున్నా పర్వాలేదు, దేవుని దృష్టిలో వీడు ధనవంతుడు అని అనిపించుకోవాలి. కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు యేసయ్య. అందరూ వచ్చి కానుకలు అర్పిస్తున్నారు. వేద విధవరాలు వచ్చింది, కానుక వేసింది. యేసయ్య అంటున్నాడు, అందరికన్నా ఎక్కువ ఇచ్చింది. ఆ అందరికన్నా ఎక్కువ ఏ రీతిగానో తెలుసా?
ఈ కానుకను దేవుడు అంగీకరించాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటండి, ముందున్న ఆయన పెద్ద సంచి భుజాన్ని వేసుకొని వచ్చాడు, వెనకాతలు వచ్చిన ఆయన సూట్ కేసు ఈడ్చుకుంటా వచ్చాడు, ఈమెమో గుప్పిట మూసి పట్టుకొచ్చి ఇచ్చింది. అది గొప్ప కానుక అంటున్నారేంటి? యేసయ్య అంటున్నాడు, ఆమె తన జీవనమంతా కూడా దేవునికి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పి నీ జీవితం అంతా నీవు దేవునికి ఇచ్చేస్తే, నాన్న నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు లోబడితే, నీ మార్గములన్నిటినీ కూడా ఆయన చేత సరళము చేయించుకుంటూ ఉంటే, నువ్వు దరిద్రుడవు కాదు, నువ్వు ధనవంతుడవు. నువ్వు ధనవంతుడవు. లాజరు గుమ్మం దగ్గరే కూర్చున్నాడు. లాజరు ఎంగిలి మెతుకులే తిన్నాడు. లాజరు పడవేసిన బట్టలే వేసుకున్నాడు. లాజరు ఉండడానికి నివాసం లేకుండానే ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, లాజరు ధనవంతుడు. ఇటువంటివన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ధనవంతుడే దరిద్రుడు. లోకము చేత దరిద్రుడని పిలువబడినటువంటి లాజరే ధనవంతుడు. లోకము చేత ధనవంతుడని పిలువబడినటువంటి ధనవంతుడే దరిద్రుడు. నీ ధనము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళు. నువ్వు ధనవంతుడు అయితే గనక నీ మనసు అంట నీ ధనం మీదే ఉంటుంది. అవునా కదా చెప్పండి? ఇప్పుడే వచ్చేటప్పుడే టీవీలో న్యూస్ చదువుతున్నాం. బొమ్మగాలను పట్టుకుని 6 వచ్చారంట. ఈ మధ్యకాలంలో పాపం ఆడింట్లోకి డబ్బులు రావడం చూశారంట. ఆడింట్లో ఈడేదో పని చేయడానికి వెళ్ళాడంట, డబ్బులు రావడం చూశాడంట. నెమ్మదిగా ఇంకొక 5గురిని పోగేసి, వీళ్ళందరినీ పోగేసి వ్యాన్ ఇచ్చి దొంగతనానికి పంపించాడు. ఈ మాట విన్న దగ్గర నుంచి మన గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంటికి తాళం వేసి వచ్చాను, వ్యాన్ వచ్చి ఆగిందేమో. ఏమండి, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. నీ మనస్సును క్రీస్తు మీద పెట్టుకో, నీవు ధనవంతునిగా ఎంచబడతావు. నీ మనస్సును ఇహలోక సంబంధమైనటువంటి ధనము మీద పెట్టుకున్నట్లయితే గనక దేవుని బిడ్డ నీవు దరిద్రునిగా ఎంచబడతావు. నీవు దరిద్రునిగా ఎంచబడతావు. నీకేం కొదువయ్యందు చెప్పు. అసలు నువ్వు అనుకుంటున్నావు, లేదండి పక్కింట్లో అది ఉంది, ఎదురింట్లో ఇది ఉంది, వెనకింట్లో అది ఉంది, పక్కావిడ మెడలో ఇది ఉంది, అవేవి నాకు లేవు. నీకో మాట చెప్పనా? నీకు పాప క్షమాపణ ఉంది, వాళ్ళకి పాప క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం. నీకన్నా ధనవంతుడవుడు. నీకు పాప క్షమాపణ ఉంది, వారికి పాప క్షమాపణ లేదు. నీకు దేవుని వాక్యం ఉంది నీలో, వారిలో దేవుని వాక్యము లేదు. నువ్వు ధనవంతుడివా, వాళ్ళు ధనవంతుడా? నానా నీకు రక్షణ ఉంది, వాళ్ళకి రక్షణ లేదు. నువ్వు ధనవంతుడివా, వాళ్ళు ధనవంతుడా? అయ్యా నీకు నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉంది, వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ లేదు. వారు ధనవంతుడా, నువ్వు ధనవంతుడవా? క్రీస్తునందు నీవే ధనవంతుడవు. మరణము తరువాత నీవే ధనవంతుడవు. అవసరమైనంత మట్టుకు సంపాదించాలి. పౌలు గారు చెబుతూ అంటున్నారు కదా. పౌలు గారు గమనించండి, అక్కడ మరి 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము కూడా లేని వారిని. కానీ నేనంటాను, పౌలు కన్నా ధనవంతుడెవడి లోకములో? దెబ్బలు తింటున్నాడు, బట్టలు లేవంట, ధనము లేదంట, ఆహారము లేదంట, స్వాతంత్ర్యము లేదంట, దేవుని బట్టి బంధించబడతా ఉన్నాడంట. కానీ పౌలు కన్నా ధనవంతుడెవడు? పరిశుద్ధుడైన పౌలు హతసాక్షిగా మార్చబడి మరి పరలోక రాజ్యములోనికి ప్రవేశించినటువంటి వాడు పౌలు కన్నా ధనవంతుడెవడు? నేనంటాను, దేవుని కృప నీకుంటే నువ్వే ధనవంతుడవు. ఇహలోక సంబంధమైనటువంటి వాటిని బట్టి కాదు, ఈ లోకము నీకు ఇచ్చేటువంటి విలువను కలిగించే వస్తువులను బట్టి కాదు, గాని నీ పాప క్షమాపణను బట్టి, నీ రక్షణను బట్టి, నీలో నిలిచి ఉన్న వాక్యమును బట్టి, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క కృపను బట్టి, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను బట్టి, నీలో ఉన్న దేవుని ప్రేమను బట్టి నువ్వే ధనవంతుడవు.
ఈరోజు స్మరణ సంఘములో ధనము లేదు, స్మరణ సంఘానికి ఆస్తులు లేవు, స్మరణ సంఘములో విలువైన వస్తువులేమీ లేవు. కాబట్టి వాళ్ళు అంటున్నారు కదా, మేము దరిద్రులమైపోయామయ్యా, శ్రమల కారణముగా మేము దరిద్రులమైపోయాం, లోకము మా స్థితిని దిగజార్చేసి మమ్మల్ని దరిద్రులుగా మార్చేసింది. ప్రభు అంటున్నాడు, నీ దరిద్రత నాకు తెలుసు, నీవు ధనవంతుడవే. నీవు దరిద్రుడవు కాదు, నీవు ధనవంతుడవే. నువ్వు ఇహలోక సంబంధమైన వాటి మీద నీ మనస్సు పెట్టలేదు. సంపాదించు. దేవుడు అంటున్నాడు, నువ్వు అప్పిచ్చువానిగా ఉండాలి గాని అప్పు చేసేవాడిగా ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి నువ్వు సంపాదించాలి, కానీ నీ మనసు దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. సంపాదన వచ్చిన దగ్గర నుంచి దేని మీద ఉంటుంది? సంపాదన మీదే ఉంటుంది. వ్యాపారం చేయడం మొదలెట్టామనుకోండి, ఆలోచిస్తూ ఉంటాం, ఈ వ్యాపారం ఎలా సాగుద్ది, ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలంటే ఎలా చేయాలి, ఈ వ్యాపారంలో లాభాలు రావాలంటే ఏం చేయాలి. నీ ఆలోచనలు ఎంతసేపు కూడా ఆ వ్యాపారం మీద ఉన్నట్లయితే నువ్వు నరకానికి పోతావు బిడ్డ. నీ దేవుని కృపను నీవు పొందలేవు. ప్రభు అంటున్నాడు, నువ్వు ధనవంతునిగానే జీవించు, కానీ దేవుని దృష్టిలో కూడా ధనవంతునిగా ఎంచబడు. లోకపు దృష్టిలో ధనవంతునిగా ఎంచబడడం కాదు, దేవుని దృష్టిలో కూడా ధనవంతునిగా ఎంచబడు. ప్రభు అంటున్నాడు, నువ్వు దరిద్రుడినని అనుకుంటున్నావేమో, నీ నీతి స్థితిని బట్టి, నీ ఆశీర్వాదకరమైన స్థితిని బట్టి, పాపము లేనటువంటి నీ స్థితిని బట్టి, క్షమించబడినటువంటి నీ స్థితిని బట్టి నీవు ధనవంతుడివే. ఎందుకంటే నీవు పరలోక రాజ్యములోనికి ప్రవేశించబోతున్నావు. నిత్య రాజ్యము నీ కొరకు ఏర్పాటు చేయబడబోతుంది. ఈ లోకములో ఉన్నటువంటివి కాకుండా చిమ్మెట తిననటువంటివి, తుప్పు పట్టనటువంటివి, దొంగలు ఎత్తుకుపోనటువంటివి, అటువంటి విలువైనటువంటి వాటిని నీకోసం నేను అక్కడ సిద్ధపరుస్తున్నాను. అటువంటి వాటితో నీ ఇంటిని నేను అక్కడ నింపుతున్నాను. అటువంటి ఇంట్లో నీకు నివాసాన్ని కలగచేస్తున్నాను. ఓ స్మరణ సంఘమా, ఓ నడకుదురు సంఘమా, నిజముగా దేవుని ఆశ్రయిస్తున్నటువంటి ప్రియ విశ్వాసి, నిజముగా దేవుని కొరకు ప్రయాసపడుతున్న ప్రియ విశ్వాసి, నిజముగా దేవుని కొరకు శ్రమ పడుతున్న ప్రియ విశ్వాసి, నిజముగా దేవుని కొరకు కరువు పరిస్థితులను అనుభవిస్తున్న ప్రియ విశ్వాసి, ప్రభు అంటున్నాడు, నీవు దరిద్రుడవు కావు, నీవు ధనవంతుడివి. నీవు దరిద్రుడవు కావు, నీవు ధనవంతుడివి. అట్టి ధనవంతమైనటువంటి స్థితి ప్రభువు మనందరికీ దయచేయునుగాక.